సంపద సృష్టి అన్నది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. చెప్పినంత సులువు కాదు. దానికి పెట్టుబడి ఉండాలి, ప్రణాళిక ఉండాలి, ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి, ఆర్థిక నిర్వహణ ఉండాలి. పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు కాకుండా కాపాడుకునే వ్యూహం ఉండాలి. ఇంత సుదీర్ఘమైన ఒక ప్రక్రియను చంద్రబాబు చాలా సులువుగా చెప్పేస్తారు. ప్రజలకు సంపదను సృష్టిస్తాను, ఆ సంపదను తిరిగి ప్రజలకు పంచుతానంటూ తన ప్రసంగాల్లో పదే పదే ప్రస్తావిస్తారు. ప్రజలకు అర్థం కాని ఒక జార్గాన్ను ఉపయోగించి చంద్రబాబు తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తాడు అని ఊరించి ఆశలు చూపి నమ్మబలికేలా చేస్తాడు. తీరా అవకాశం వచ్చాక నట్టేట ముంచుతాడు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు చంద్రబాబు చరిత్రలో ఎప్పుడు కూడా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో అధికారంలోకి మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేసి చూపిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేసి గీసిన ఒక గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీసి తాను ఇంకా ఎక్కువ చేస్తాను అంటూ చంద్రబాబు హామీ ఇవ్వాలి. ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు అలివిగాని హామీలు ఇచ్చారు, అమలు కాని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఇదే నేపథ్యంలోనే తాజాగా కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్లో ఏ ఒక్క సూపర్ 6 పథకానికి సంబంధించిన అమలుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు, ఇలాంటి అంశాలపైన తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్లో ఎలాంటి స్పష్టత లేదు. ఉదాహరణకు తల్లికి వందనం జూన్ 12న ఖచ్చితంగా విడుదల చేస్తామంటూ ఇప్పటికే అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు మాట్లాడుతున్నారు. జూన్ 12కు మరో 22 రోజులు మాత్రమే ఉంది. కానీ తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి స్పష్టత లేదు. ఎవరికి తల్లి వందనం ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఇలాంటి అంశాలపైన కీలక అంశాలపైన ఎలాంటి చర్చ కూడా జరిగినట్టు మంత్రుల బ్రీఫింగ్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పెట్టుబడి సహాయం కావచ్చు, రైతులకు విత్తనాల సబ్సిడీ కావచ్చు, ఎరువుల సబ్సిడీ కావచ్చు, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఓవరాల్గా ఎలాంటి మార్గదర్శకాలు కూడా ఇప్పటి వరకు రూపొందించినట్టు ప్రభుత్వం వెల్లడించలేదు. త్వరలో రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడి లేక పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారు. విత్తనాల ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయాయి. ఎరువుల ధరల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. కరోనాకు ముందు, కరోనా తర్వాత భూమికి ఆకాశానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎరువుల ధరలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో రైతు పంట వేయాలా వద్దా అనే ఒక మీమాంసలో ఉన్నాడు, ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. అన్నదాత సుఖీభావకు సంబంధించి ప్రభుత్వం ఎంత మేరకు సహాయం అందిస్తుంది, విత్తనాలకు సబ్సిడీ ఇస్తుందా, ఎరువులకు సబ్సిడీ వస్తుందా, ఇలాంటి అంశాలపైన ఎలాంటి మార్గదర్శకాలు ప్రభుత్వం రూపొందించకపోవడం రైతులను ఆందోళనకు, నిరాశకు గురి చేసేటువంటి ప్రయత్నం. తల్లికి వందనానికి సంబంధించి త్వరలో స్కూల్స్ ప్రారంభం అవుతాయి. అన్నదాత సుఖీభావకు సంబంధించి త్వరలో రైతులు పంట వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు కీలక పథకాలకు సంబంధించి కీలకమైనటువంటి ఈ సమయంలో ప్రభుత్వం తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్లో ఎలాంటి స్పష్టమైన వైఖరి, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదంటే ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అది పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు తల్లికి వందనానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అదేవిధంగా రైతుల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెళ్ళుబుకుతోంది. ఎందుకంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మార్గదర్శకాలు లేవు. ఒకవైపు విద్యార్థులు, మరోవైపు రైతులు ఉద్యమాలకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూటమి ప్రభుత్వం పైన మొదలైంది. మరో 3 నెలల్లో ఖచ్చితంగా సామాన్య ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు హామీ ఇచ్చినటువంటి పథకాలు అమలు కనుక చేయకపోతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనుకున్న దానికంటే ముందుగానే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది.